పోకో X7 సిరీస్ ఇండియా మార్కెట్‌లో లాంచ్ కాబోతున్నాయి. పోకో X7 అండ్ X7 Pro జనవరి 9కి మన ఇండియా మార్కెట్‌లో ఫ్లిప్‌కార్ట్‌లో మీకు కనిపిస్తాయి భయ్యా. లాంచ్ అయ్యేది మనకు ఈవినింగ్ 5:30 పీఎంకి చూసుకోండి. అయితే ఇవి ఏ ప్రైస్‌లో రాబోతున్నాయి? డిజైన్ ఏ విధంగా ఉంటుంది? ఎలాంటి ఫీచర్స్‌తో వస్తున్నాయి? అండ్ ఈ మొబైల్ కోసం వెయిట్ చేయడం వర్తీనా? ఈరోజు మనం ఇదే టాపిక్ మీద డిస్కస్ చేయబోతున్నాము. అండ్ మనకు ఈసారి కొత్తగా పోకో X7 Proలో ఒక లిమిటెడ్ ఎడిషన్ కూడా లాంచ్ చేస్తారంట. ఇలా న్యూస్ అయితే బయటికొస్తుంది భయ్యా. సో ఏంటి ఆ స్మార్ట్ ఫోన్ ఎలా ఉంటుంది? అది కూడా మీతో చెప్తాను. డోంట్ వరీ వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. సో ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. చాలా ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇక ఫస్ట్ మనం చెప్పాల్సింది పోకో X7 Pro విషయానికొస్తే ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తుంది 6.67 ఇంచెస్ 1.5K OLED డిస్ప్లే, HDR10+ సపోర్ట్, ఇట్స్ ఏ 10 బిట్ డిస్ప్లే. దాంతో పాటు ప్రొవైడ్ చేస్తుంది 120 Hz రిఫ్రెష్ రేట్, 3200 నిట్స్ పీక్ బ్రైట్నెస్. అండ్ మనకు హై బ్రైట్నెస్ విషయానికి వస్తే అది చెప్పలేదు, జస్ట్ పీక్ బ్రైట్నెస్ మాత్రం తెలిసింది భయ్యా. ప్రెజెంట్ లాంచ్ వరకు మీరు వెయిట్ చేయాల్సింది. మ్యాక్స్ టు మ్యాక్స్ మీకు ఉంటే 1800 నిట్స్ ఉండొచ్చు హై బ్రైట్నెస్ విషయానికి వస్తే. ఇక దాంతో పాటు ఇక్కడ మనకు ప్రొవైడ్ చేస్తుంది గొరిల్లా గ్లాస్ 7 ఐ ప్రొటెక్షన్. అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ డిస్ప్లే ఇక్కడ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ మీరు నోటీస్ చేస్తే పోకో X6 Pro లో కూడా ఎగ్జాక్ట్ గా ప్రొవైడ్ చేస్తుంది ఇదే డిస్ప్లే. అంటే మనకు 1.5K రెజల్యూషన్. అంటే మనకు ఈసారి పీక్ బ్రైట్నెస్ పెరిగింది. అండ్ మనకు డిస్ప్లే క్వాలిటీ విషయానికి వస్తే ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉండొచ్చేమో ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది. ఇక దాంతో పాటు ప్రొటెక్షన్ విషయానికి వస్తే పెరిగింది భయ్యా. గొరిల్లా గ్లాస్ 7 ఐ అంటే మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొటెక్షన్ ఈ మొబైల్లో మీకు ఉంటుంది. అండ్ మనకు ఎడ్జ్ టు ఎడ్జ్ డిస్ప్లే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక బ్యాటరీ వచ్చేసి 6550 mAh బ్యాటరీ సెటప్, 90 వాట్స్ హైపర్ చార్జర్ ఇక్కడ మీకు సపోర్ట్ ఇస్తున్నారు. దాంతో పాటు బాక్స్ లో కూడా మీకు అడాప్టర్ ఉంటుంది. మీరు సపరేట్ గా తీసుకోవాల్సిన అవసరం లేదనమాట. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే పోకో X6 Pro లో మనకు ప్రొవైడ్ చేస్తుంది డైమెన్సిటీ 8300 అల్ట్రా. దాని అప్డేట్ వర్షన్ మనకు పోకో X7 Pro లో కనిపిస్తుంది. అంటే వచ్చేసి డైమెన్సిటీ 8400 అల్ట్రా, 3.25 GHz ఆక్టాకోర్ చిప్సెట్, మనకు 17 lakh ప్లస్ ANTUTU స్కోర్ ఈ స్మార్ట్ ఫోన్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. మనకు పోకో X6 Pro ఎంత ఇచ్చింది? 14 lakh ప్లస్ ANTUTU స్కోర్. అంటే మనకు ఇది ఎగ్జాక్ట్ గా పర్ఫార్మెన్స్ లో బూస్ట్ మీకు కనిపిస్తుంది. అండ్ ప్రెసెంట్ ఇండియా మార్కెట్ లో ఈ ప్రైస్ సెగ్మెంట్ లో మీకు కనిపిస్తున్న క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8S Gen 3 కన్నా కూడా బెటర్ పర్ఫార్మెన్స్ ఈ యొక్క మీడియాటెక్ చిప్సెట్ మీకు ప్రొవైడ్ చేయబోతుంది భయ్యా. ఇంప్రెసివ్. అంటే గేమింగ్ కోసం ఈ స్మార్ట్ ఫోన్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ కావచ్చు అనమాట ఇండియా మార్కెట్ లో. ఇక దాంతో పాటు హీటింగ్ ఉంటుంది కదా, దాన్ని తగ్గించడం కోసం 5000 mm² వేపర్ కూలింగ్ చాంబర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎన్ని 5G బ్యాండ్స్ మొబైల్లో ఉంటాయి ప్రెసెంట్, అది మాత్రం సస్పెన్స్ భయ్యా. ఇక దాంతో పాటు ర్యామ్ స్టోరేజ్ విషయానికి వస్తే UFS 4.0 DDR5X ఇక్కడ మీకు ఉంటుంది. దాంతో పాటు ఇంకొక రూమర్ ఏంటి అంటే, ఇంకో న్యూస్ ఏంటి అంటే, ఈసారి మనకు బేస్ వేరియంట్ 8GB ర్యామ్ ఉండదంట. మనకు స్టార్టింగ్ 12GB అండ్ 16GB ర్యామ్ ప్రొవైడ్ చేస్తారంట. మరి ఇది ఎంతవరకు నిజమో నాకైతే తెలీదు భయ్యా. ప్రజెంట్ రూమర్స్ అయితే వస్తున్నాయి. నాకు తెలిసి ఉండాల్సింది భయ్యా. 12GB ర్యామ్ గేమింగ్ కోసం వన్ ఆఫ్ ద బెస్ట్ కాంబినేషన్. బిలో 30,000 లో వర్తీ స్మార్ట్ ఫోన్ గా కనిపిస్తుంది. వెడెన్సీ మీకు తెలుస్తుంది. ఇక దాంతో పాటు మనకు ఓఎస్ విషయానికి వస్తే హైపర్ OS 2.0 బేస్డ్ ఆండ్రాయిడ్ 15 మొబైల్లో కనిపిస్తుంది. అంటే మనకు లేటెస్ట్ ఓఎస్ మొబైల్లో ప్రొవైడ్ చేస్తున్నారు. 3+4 ఇయర్స్ అప్డేట్స్ తో మొబైల్ రాబోతుంది. అండ్ కెమెరా వచ్చేసి రియర్ సైడ్ లో 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్, 4K 60 FPS వరకు మీరు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అండ్ మనకు సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే 20 మెగాపిక్సెల్ పంచోలో ప్రొవైడ్ చేస్తున్నారు. 1080p 60 FPS వరకు మీరు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఎస్, స్టిల్ మనకు 4K వీడియో రికార్డింగ్ సెల్ఫీ కెమెరాలో ప్రొవైడ్ చేయడం లేదు. బికాజ్ ఈ మొబైల్ పర్ఫార్మెన్స్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్, గేమింగ్ స్మార్ట్ ఫోన్ కాబట్టి మనకు ఆబ్వియస్ గా ఇక్కడ మనకు కెమెరా దగ్గర కాస్ట్ కట్టింగ్ కనిపిస్తుంది, డ్రాప్ కనిపిస్తుంది. అంటే మరీ పోకో X6 Pro లాగా యావరేజ్ కెమెరాస్ ఇస్తే మాత్రం ఈ మొబైల్ కెమెరాస్ కూడా దారుణంగా ఉంటాయి. నాకు మాత్రం పోకో X6 Pro కెమెరాస్ నచ్చవు భయ్యా. మరి బిలో యావరేజ్ కెమెరాస్ ఆ మొబైల్లో ఉన్నాయి. మరి పోకో X7 Pro ఎలా ఉండబోతుందో చూడాలి, మరి ఏమవుతుందో. ఇక దాంతో పాటు మనకు నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే మీకు చెప్పాల్సింది పోకో X7 5G స్మార్ట్ ఫోన్. ఇక్కడ కూడా మనకు ప్రొవైడ్ చేస్తుంది 6.67 ఇంచెస్ 1.5K OLED డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్. దాంతో పాటు గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ప్రొటెక్షన్, HDR10+ సపోర్ట్, డాల్బీ విజన్ సపోర్ట్ ఈ మొబైల్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. 5110 mAh బ్యాటరీ సెటప్, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ మొబైల్ మీకు సపోర్ట్ చేస్తుంది. పర్ఫార్మెన్స్ వచ్చేసి మనకు డైమెన్సిటీ 7300 అల్ట్రా. అంటే ఇండియా మార్కెట్ లో ఆల్రెడీ మనకు చాలా మొబైల్స్ లో ఈ చిప్సెట్ మీకు కనిపిస్తుంది, అదే బాట పట్టేసింది. అంటే మనకు పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే లైట్ గేమింగ్ బాగానే ఉంటుంది, కానీ హెవీ గేమింగ్ కి నిన్ను మాత్రం రికమెండ్ చేయను. అంటే BGMI 90 FPS ఇస్తుంది, కానీ అది జస్ట్ TDM మ్యాథ్స్ లో మాత్రమే. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ Realme 70 టర్బో, నార్జో 70 టర్బో ఉందా, అక్కడ మీరు నోటీస్ చేస్తే
టీడీఎం మ్యాచ్‌లో మాత్రమే బీజీఎంఐ వచ్చేసి మనకు 90 ఎపిఎస్ ఇస్తుంది. ప్రతిసారి ఇవ్వదది. చూసుకోండి. ఇక దాంతో పాటు మనకు వేపర్ కూలింగ్ విషయానికొస్తే ప్రెజెంట్ ఈ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి వేపర్ కూలింగ్ ఉందో అది మాత్రం చెప్పలేదు భయ్యా. అండ్ మనకు ర్యామ్ స్టోరేజ్ విషయానికొస్తే DDR4X అండ్ యూఎఫ్ఎస్ 2.2 మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది. చూసుకోండి. 2025లో వస్తున్న పర్ఫార్మెన్స్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్‌లో యూఎఫ్ఎస్ 2.2 అంట. నేనైతే ఎక్స్‌పెక్ట్ చేసింది యూఎఫ్ఎస్ 3.1 బట్ మొబైల్ మీకు మేబీ అలా రాకపోవచ్చు. ఇక దాంతో పాటు బేస్ వేరియంట్ విషయానికొస్తే 8 జీబీ ర్యామ్ బేస్ వేరియంట్ ఉంటుంది. అప్ టు మనకు 12 జీబీ ర్యామ్ వరకు ఈ స్మార్ట్ ఫోన్ ఉంటుందంట. నైస్ ఆప్షన్. ఇక దాంతో పాటు కెమెరా విషయానికొస్తే 50 మెగా పిక్సెల్ ట్రిపుల్ కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు. 2 ఎంపీ మ్యాక్రో అండ్ 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ 4K 30 ఎఫ్‌పిఎస్ వరకు మీరు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. 20 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు పంచోలో. అది కూడా మనకు ఎగ్జాక్ట్‌గా 1080p వరకు మాత్రమే వీడియో రికార్డింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇక డిజైన్ విషయానికొస్తే 2 స్మార్ట్ ఫోన్స్ కూడా మనకు ఈ విధంగా డిజైన్‌తో రాబోతున్నాయి. అంటే మనకు రియర్ సైడ్‌లో లెదర్ ఆప్షన్ ఉంటుంది. దాంతో పాటు మనకు ప్లాస్టిక్ ఆప్షన్ ఉంటుంది. అంటే అదేనండి పాలీకార్బోనేట్ బాడీ ప్రొవైడ్ చేస్తున్నారు. మేబీ మనకు ఈ స్మార్ట్ ఫోన్స్‌లో ఒక వేరియంట్ గ్లాస్ బాడీ కూడా మేబీ రావచ్చు. ప్రెజెంట్ ఇది మాత్రం రూమర్ వరకే. బట్ మనకు ప్లాస్టిక్ అండ్ లెదర్ బ్యాగ్ మాత్రం కన్ఫర్మేషన్ అయిపోయింది. స్లిమ్ గా ఉంటాయి, లైట్ వెయిట్ గా ఉంటాయి. ఆల్మోస్ట్ గా మనకు 205 గ్రామ్స్ వెయిట్ తో ఉంటుంది. దాంతో పాటు మనకు పోకో X7 విషయానికి వస్తే 190 గ్రామ్స్ వెయిట్ తో వస్తుందంట. దాంతో పాటు 8.5 mm థిక్నెస్ మొబైల్స్ మీకు కనిపిస్తాయి. ఇక మొబైల్స్ విషయానికి వస్తే మనకు పోకో X7 అండ్ పోకో X7 Pro డిజైన్ మీరు నోటీస్ చేస్తే రియర్ సైడ్ లో కెమెరా మాడ్యూల్ డిఫరెంట్ గా ఉంది. ఒకే టైప్ లో మనకు కెమెరా డిజైన్ కనిపించదు. బికాస్ మనకు పోకో X7 Pro విషయానికి వస్తే రీబ్రాండ్ వర్షన్ ఆఫ్ రెడ్మీ టర్బో 4 జస్ట్ పేరుని అదేవిధంగా కలర్స్ ని మార్చేసి మన ఇండియా మార్కెట్ లో ఈ స్మార్ట్ ఫోన్ తీసుకొస్తున్నారు. అవుట్ ఆఫ్ ఇండియా చూస్తే రెడ్మీ టర్బో 4 సేమ్ ఫీచర్స్, దాంతోపాటు సేమ్ పర్ఫార్మెన్స్ భయ్య. ఇక దాంతోపాటు మనకు పోకో X7 5G విషయానికి వస్తే ఇది నథింగ్ బట్ ఇండియా మార్కెట్ లో ప్రెసెంట్ ఆల్రెడీ ఉన్న రెడ్మీ నోట్ 14 Pro 5G స్మార్ట్ ఫోన్. సేమ్ ఫీచర్స్, మారింది జస్ట్ పేరు అదే విధంగా కలర్ ఆప్షన్స్. అండ్ 2 స్మార్ట్ ఫోన్స్ కూడా మనకు ఈసారి స్ట్రాంగెస్ట్ వాటర్ ప్రూఫ్ తో రాబోతున్నాయి. మేబీ IP69 ఉండొచ్చు. ఇలా ఉంటే మాత్రం బాగుంటుంది భయ్య. ఈ రోజులో మనకు ప్రతి స్మార్ట్ ఫోన్ కూడా ఆఫర్ చేస్తుంది. ఇవి కూడా మనకు అదే బాట పట్టాయి. ఇక దాంతోపాటు డ్యువల్ స్పీకర్స్, డాల్బీ అట్మాస్ సపోర్ట్, IR బ్లాస్టర్ ఇలాంటి ఫీచర్స్ మనకు మొబైల్స్ లో ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే మాత్రం మీకు పోకో X7 అండ్ X7 Pro లో జస్ట్ పోకో X7 Pro కి మాత్రమే లిమిటెడ్ ఎడిషన్ అని ఒక మొబైల్ రాబోతుంది. అది కూడా ఐరన్ మ్యాన్ ది లిమిటెడ్ ఎడిషన్ రాబోతుంది. ఈ విధంగా దాని కలర్ ఉంటుంది భయ్య. చూడడానికి మాత్రం బాగుంది. బట్ మనకు అది లాంచ్ ఈవెంట్ లో లాంచ్ కాకపోవచ్చు. అంటే ఆఫ్టర్ సమ్ టైమ్ మేబీ మనకు ఒక 1 మంత్ తర్వాత రావచ్చు అనమాట. ఫెబ్ మార్చ్ లో ఈ లిమిటెడ్ ఎడిషన్ వాళ్ళు లాంచ్ చేస్తూ ఉండొచ్చు. ఆ తర్వాత చూసుకుంటే మాత్రం పోకో X7 Neo ఎప్పుడు వస్తుంది అంటే మేబీ మనకు ఫెబ్ లాస్ట్ వరకు పోకో X7 Neo మొబైల్ రావచ్చు. అంటే ఈ వేరియంట్స్ లో మనకు లైట్ వర్షన్ అంటే బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అనమాట. పోకో X7 Neo విషయానికి వస్తే ప్రజెంట్ చూసుకుంటే 2 స్మార్ట్ ఫోన్స్ మాత్రమే ఇండియా మార్కెట్ లో లాంచ్ కాబోతున్నాయి. పోకో X7 అండ్ పోకో X7 Pro. మరి ఈ స్మార్ట్ ఫోన్స్ ఏ ప్రైస్ సెగ్మెంట్ లో లాంచ్ కాబోతున్నాయి అంటే దీనికి బెటర్ ఎగ్జాంపుల్ ఒకటే భయ్య, రెడ్మీ నోట్ 14 Pro. ప్రజెంట్ మీరు చూడండి ప్రైస్ ట్యాగ్, దానికన్నా తక్కువ ప్రైస్ లోనే మనకు పోకో X7 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ అవుతుంది. అంటే మీకు టు బి ప్రిసైజ్ చెప్పాలి అంటే బిలో 21,000 రూపీస్ లో ఈ మొబైల్ మీకు కనిపిస్తుంది భయ్య. ఆ బ్యాంక్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 19,999 లో మొబైల్ మీరు బై చేసుకోవచ్చు. లేదు అనుకుంటే 20,999 లో మొబైల్ మీరు బై చేసుకోవచ్చు. అంతే. ఇక దాంతోపాటు పోకో X7 Pro విషయానికి వస్తే ఈ మొబైల్ ప్రజెంట్ ఇండియా మార్కెట్ లో ఉన్న క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8S Gen 3 ని కంపీట్ చేస్తుంది కాబట్టి ఈ మొబైల్ ఆబ్వియస్ గా అండర్ 30,000 లో లాంచ్ కాబోతుంది. అంటే మొబైల్ లాంచ్ అయ్యే ప్రైస్ ట్యాగ్ 27,999 ఆ ప్రైస్ సెగ్మెంట్ లో వస్తుంది. ఆ బ్యాంక్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 24,999 లేదా 25,999 ఆ ప్రైస్ సెగ్మెంట్ లో ఈ మొబైల్ ఇండియా మార్కెట్ లో మీకు కనిపిస్తుంది. బై చేయాలి అనుకుంటే Jan 9 కి లాంచ్ కాబోతున్నాయి. ఫ్లిప్కార్ట్ లో చూసుకోండి. బ్యాంక్ ఆఫర్స్ మనకు మేబీ HDFC, ICICI ఉండొచ్చు భయ్య. అవి ఉండకపోతే మాత్రం SBI మీకు ఉండొచ్చు. అలాగే ఫెస్టివల్ రాబోతుంది కదా, ఫెస్టివల్ సీజన్ లో ఫెస్టివల్ సేల్ లో ఈ మొబైల్స్ మీకు కనిపిస్తాయి. సో మీరు మొబైల్ తీసుకోవాలనుకుంటే అది బిలో 20,000 అయినా లేదా బిలో 30,000 అయినా ఈ మొబైల్స్ మీరు తప్పకుండా కన్సిడర్ చేసుకోవచ్చు. చాలా మంచి ఆప్షన్. చూసుకుంటే ప్రజెంట్ ఇండియా మార్కెట్ లో మీకు దొరికేది బిలో 30,000 లో క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7+ Gen 3, లేదు అనుకుంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8S Gen 3. ఆ 2 చిప్ సెట్స్ ని ఈ చిప్ సెట్ కంప్లీట్ చేస్తుంది కాబట్టి డెఫినెట్ గా మీరు MediaTek Dimensity 8400 Ultra ని బై చేసుకోవచ్చు ఫర్ పర్ఫార్మెన్స్ కోసం. అంటే కెమెరా విషయానికి వస్తే కెమెరా టెస్ట్ చేసి తెలుస్తుంది భయ్య పర్సనల్ గా ఎలా ఉంటుందో. బికాస్ వీళ్ళ రెప్యుటేషన్ ఏం బాలేదు కెమెరాలో. ఇవి జస్ట్ గేమింగ్ స్మార్ట్ ఫోన్సే కాబట్టి గేమింగ్ కోసం మాత్రమే తీసుకోండి. బట్ కెమెరా కోసం కూడా కావాలి అనుకుంటే మాత్రం ఈ స్మార్ట్ ఫోన్స్ మీకోసం కాదు. Realme GT60 అది బెటర్ ఆప్షన్. అదేవిధంగా Samsung Galaxy S23 ఫ్యాన్ ఎడిషన్ అది కూడా కెమెరా కోసం అండర్ 30,000 లో చాలా మంచి ఆప్షన్.
చూసుకోండి. లేదు నాకు బిలో 25,000 కావాలి అంటే ఐక్యూ జీనియన్ ఎస్ ప్రో 5G స్మార్ట్ ఫోన్, లేదు అనుకుంటే వివో T3 ప్రో 5G స్మార్ట్ ఫోన్, వన్‌ప్లస్ నార్డ్ CE4 ఇలాంటి మొబైల్స్ మీకు కెమెరా కోసం బిలో 25,000లో కనిపిస్తాయి. యెస్, ఇంకో మొబైల్స్ ఉన్నాయి. మోటో ఎడ్జ్ 50 కనిపిస్తుంది. మనకు మోటో ఎడ్జ్ 50 నియో కనిపిస్తుంది. 50 ప్రో కనిపిస్తుంది. అవన్నీ కనిపిస్తాయి. కెమెరా బాగున్నాయి. బట్ మనకు ఆ మొబైల్ కెమెరా రికార్డింగ్ చేస్తున్నప్పుడు, కెమెరా ఓపెన్ చేసినప్పుడు ఓవర్ హీట్ అవుతున్నాయి భయ్యా. అన్ని ఎడ్జ్ మొబైల్స్. అందుకే ఆ మొబైల్స్ నేను రికమెండ్ చేయడం లేదు. చూసుకోండి, మిగతాది మీ ఇష్టం. మొత్తానికైతే ఇదేనండి పోకో X7 సిరీస్. మరి వీటిలో మీరు ఏ స్మార్ట్ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారు? ఏ స్మార్ట్ ఫోన్ మీరు బై చేయబోతున్నారు? ప్లీజ్ ఇప్పుడు కామెంట్ చేసేయండి. లెట్ మీ నో. అలాగే ఇన్ఫర్మేషన్ నచ్చిందా? ఇన్ఫర్మేషన్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. చాలా ఫస్ట్ టైం వస్తే డూ సబ్స్క్రైబ్. తప్పకుండా ఇప్పుడే ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కేయండి. మరికంటే ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైన్ ఆఫ్.